బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పైన మరో ఉగ్రదాడికి గ్రీన్ స్కెచ్ గీశారు పాకిస్తాన్. ఇటు పహల్గామ్ తరహాలోనే ఒక ఉగ్రదాడిని అయితే ప్లాన్ చేస్తున్నారు. పహల్గామ్ 2.0 అని చెప్పుకొస్తున్నారు. భారత్లో ఎలా దాడులు చేయాలనే అంశం పైన ఇటు పాక్ ఆర్మీ అలాగే ఉగ్రవాదుల మధ్య ఉన్నత స్థాయి సమావేశం నెలకొంది. ఇటు బావల్పూర్లో సమావేశం జరిగినట్లు గుర్తించారు నిఘా సంస్థలు. ఇటు జమ్మూ కాశ్మీర్లో భారీ ఎత్తున చొరబాట్లు జరుగుతున్నాయి. అలాగే కోఆర్డినేటెడ్ దాడులకు పాల్పడటమే లక్ష్యంగా వీళ్ళు వ్యూహాలను రచిస్తున్నారు. ఇటు లష్కరే తోయిబా, జైష్ ఈ మహమ్మద్ ఇలాంటి ఉగ్ర సంస్థలన్నీ కలిసి కుట్ర చేస్తున్నాయి. ఇటు పాక్ ఆర్మీ అలాగే ఉగ్రవాదుల మీటింగ్లో అలర్ట్ అయింది మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం. ఇటు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ అలా ప్రధాన నగరాలన్నింటిలో కూడా భద్రత కట్టుదిట్టం చేయబోతున్నారు. ఇటు 1000 మంది మానవ బాంబులతో దాడి చేసేందుకు మసూద్ అజర్ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. సంచలనం రేపుతుంది ప్రస్తుతానికి ఈ మసూద్ అజర్కి సంబంధించిన ఒక ఆడియో. ఆపరేషన్ సింధూర్లో ఇటు మసూద్ ఫ్యామిలీలో 10 మంది మృతి చెందారు. భారత్ పైన ప్రతీకారం తీర్చుకునేందుకు ఇటు రగిలిపోతున్నాడు మసూద్ అజర్. ఉగ్ర సంస్థలకు పాక్ ఆర్మీ నుంచి నిధులు వస్తున్నాయి. ఓ ఉగ్రవాద బ్యాచ్కి దాదాపు ట్రైనింగ్ పూర్తయినట్టే సమాచారం. ఇటు 2007లో అలాగే 2013లో హైదరాబాద్లో ఉగ్రదాడి చేశారు. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్లో పేలుళ్లు జరిపారు. ఇటు దిల్సుఖ్ నగర్ పేలుళ్లలో 17 మంది మృతి చెందారు, 130 మంది గాయపడ్డారు. 2007 ఆగస్టు 25న లుంబిని పార్క్ అలాగే గోకుల్ చాట్లలో పేలుళ్లను జరిపారు. ఇటు రూమ్లీ పార్కులో కొంతమంది మృతి చెందారు, అలాగే 40 మంది గాయాల పాలయ్యారు. ఇటు గోకుల్ చాట్లో 33 మంది మృతి చెందారు, అలాగే 50 మందికి గాయాలయ్యాయి. ఇటు ఉగ్రదాడులకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ అలాగే లష్కరే తోయిబా ఆదేశాలతోనే వాటికి అనుగుణంగానే ఇండియన్ ముజాహిదీన్ గ్రూప్ అనేది పనిచేసింది. సో మొత్తం మీద పహల్గామ్ 2.0 ఉండబోతుందని చెప్పేసి ఇటు మసూద్ అజర్ ఒక ఆడియో కాల్లో మాట్లాడిన ఆ ఆడియో వినే ప్రయత్నం చేద్దాం ఒకసారి. इस मजमे में अल्लाह के वो फिदाई मौजूद हैं जो रात के 3 बजे उठ के सिर्फ अल्लाह से शहादत मांगते हैं. ना ये कहते हैं कि कर्जे उतर जाएं, ना ये कहते हैं कि बीवी मिल जाए, ना ये कहते हैं मकान मिल जाए, ना ये कहते हैं दुकान मिल जाए, ना ये कहते हैं बच्चे फरमा बरदार बन जाए, ना ये कहते हैं यूरोप का वीजा मिल जाए, ना ये कहते हैं अमेरिका का वीजा मिल जाए, ना ये अल्लाह से गाड़ी मांगते हैं, ना नए तर्ज का मोटरसाइकिल मांगते हैं, ना अल्लाह ताला से आईफोन मांगते हैं. ये अल्लाह से कहते हैं अल्लाह शहादत दे दे, हमारे अमीर के दिल में डाल दे, मुझे पहले नंबर पे कर दे, मुझे आगे कर दे. तरह तरह की सिफारिशें कराते हैं, मुझे खत लिख लिख के धमकियां देते हैं कि हमें जल्दी भेज दो वरना ये हो जाएगा वरना वो हो जाएगा. मुझे अल्लाह का वास्ता दे के कहते हैं हमें जल्दी आगे भेज दो, हमें जल्दी आगे भेज दो. मुझे रसूल के वास्ते दे के कहते हैं हमें जल्दी आगे भेज दो. मुझे मदीना शरीफ की दुआएं दे के कहते हैं अल्लाह ताला आपको मदीना दिखाए, मुझे जल्दी आगे भेज दो. कभी क्या तरीका इख्तियार करते हैं, कभी क्या तरीका इख्तियार करते हैं. रब से मुलाकात का इनको इतना शौक है, इतना शौक है. ये 1 नहीं है, ये 2 नहीं है, ये 100 नहीं है, ये 300 नहीं है, ये 1000 नहीं है. तादाद बता दूं तो कल दुनिया के मीडिया पर शोर मच जाएगा. ये चलेंगे इंशाअल्लाह, ये जाएंगे इंशाअल्लाह, इनका रब इनको कबूल करेगा इंशाअल्लाह. इसलिए कि हमारे रब ने हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की इस उम्मत के साथ बड़ा लाड फरमाया है. इस मजमे में अल्लाह के वो फिदाई मौजूद हैं. మసూద్ అజర్కి మార్నింగ్ పొద్దున్నే 3 గంటలకు లేచిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే రిక్వెస్ట్ చేస్తున్నారంట, ముందుగా నన్ను పంపించు, ఫస్ట్ ప్లేస్ నాకివ్వు, ఫస్ట్ సీటు నాకివ్వు, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ మసూద్ అజర్కి కొంతమంది వ్యక్తులు, కొంతమంది ఫాలోవర్స్, జైష్ ఈ మహమ్మద్ అలాగే లష్కర్ ఈ తోబాకి సంబంధించిన వాళ్ళు పొద్దున్నే 3 గంటలకు లేచే వాళ్ళు దేవుడి నుంచి ఐఫోన్ కావాలనుకోరంట, కార్లు కావాలనుకోరంట, ఎలాంటి లగ్జరీస్ కావాలనుకోరంట, తనని బెదిరిస్తున్నారంట, ముందుగా నన్ను పంపు అని చెప్పేసి. సో ప్రస్తుతానికి మసూద్ అజర్ ఒక మీటింగ్లో మాట్లాడిన స్టేట్మెంట్ ఇది. బావల్పూర్లో తన ఇంటిని
తన ఆర్గనైజేషన్ ఇటు జైష్ ఈ మొహమ్మద్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ని పేల్చేసినప్పుడు 10 మంది చనిపోయారు. 10 మంది చనిపోయిన తర్వాత రీసెంట్గా బావల్పూర్లోనే అదే ప్లేస్లోనే ఇటు పాకిస్తాన్ ఐఎస్ఐ, పాకిస్తాన్ ఆర్మీ, అలాగే జైష్ ఈ మొహమ్మద్, అలాగే లష్కర్ ఈ తోయిబా ఇలాంటి గ్రూపులన్నీ కలిసి ఒక్కసారిగా మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇంత రెచ్చగొట్టే మాటలు. పొద్దున్నే 3 గంటలకు లేచే వాళ్ళంట దేవుడి నుంచి ఏమి కోరుకోరంట, ఏమి ప్రార్థించారంట. తనని ఇటు మసూద్ అజర్కి బెదిరిస్తున్నారంట, ముందుగా నన్ను పంపించు అని చెప్పేసి. మొత్తానికైతే ఒక భారీ ఎత్తున ఉగ్రదాడికి అయితే పాల్పడబోతున్నారు. గతంలో మనం చూస్తే కనుక ఇటు పెహల్గాం దాడి జరిగినప్పుడు కూడా, పెహల్గాం దాడి కంటే ముందు బావల్పూర్లోనే ఇలానే పెహల్గాం దాడి కంటే కొన్ని రోజుల ముందే ఒక మీటింగ్ జరిగింది. అప్పుడు కూడా హమాస్కి సంబంధించిన కొంతమంది ట్రైనింగ్ చేసేవాళ్ళు, ట్రైనర్స్, హమాస్కి సంబంధించిన వాళ్ళు పాకిస్తాన్కి వచ్చారు. ఇటు పాకిస్తాన్ టెర్రర్ కమాండర్స్కి, అలాగే ఇటు జైష్ ఈ మొహమ్మద్, అలాగే ఇటు లష్కర్ ఈ తైబా ఈ గ్రూపులకు సంబంధించిన వ్యక్తులకు ట్రైనింగ్ ఇచ్చారు. దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ పహల్గాం దాడి అని చెప్పుకోవచ్చు. ఆ మీటింగ్కి సంబంధించిన బ్లూ ప్రింట్ పహల్గాం దాడి. ఇప్పుడు అలాంటి మరొక దాడినే ప్లాన్ చేస్తుంది ఇటు జైష్ ఈ మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ జమియా మసీద్ సుబాన్ అల్లా బావల్పూర్లో ఏదైతే ఆపరేషన్ సింధూర్లో మనం కొల్లగొట్టామో, మనం పేల్చేసామో, దాంట్లో 10 మంది చనిపోయారు. ఆ 10 మందిలో చాలామంది ఇటు మసూద్ అజర్కి చాలా క్లోజ్ పీపుల్, చాలా క్లోజ్ రిలేటివ్స్, బంధువులు అని చెప్పుకోవచ్చు. అలాగే జైష్ ఈ మొహమ్మద్ మసూద్ అజర్కి కావాల్సిన వాళ్ళందరినీ మనం ఆపరేషన్ సింధూర్లో లేపేశాం. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్కి వాళ్ళు రివెంజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పబ్లిక్ మీటింగ్స్లో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి ఇటు ఐఎస్ఐ, పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ ఇంటెలిజెన్స్, అలాగే పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ కమాండర్స్, అలాగే ఎట్ ద సేమ్ టైం జైష్ ఈ మొహమ్మద్, లష్కర్ ఈ తోయిబా అన్ని గ్రూపులు ఒక్కసారి కలిసాయి. ఈ మీటింగ్తో మొత్తానికైతే భారత ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఇటు మహానగరాలు ఏవైతే ఉన్నాయో, ఇటు ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్. సో హైదరాబాద్లో గతంలో మనం చూసాం 2007లో దాడులు జరిగాయి. దాని తర్వాత 2013లో కూడా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 40 మంది, ఒక్కొక్క చోట 40 మంది, 50 మంది, 30 మంది ఇంతమందిని చంపే ప్రయత్నం చేశారు, చంపేశారు. దాదాపు 100 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులకు ఇండియా ముజాహిదీన్ అని చెప్పేసి ఒక గ్రూప్ అప్పుడు సపోర్ట్ చేసింది. ఆ ఇండియన్ ముజాహిదీన్ గ్రూప్ అప్పుడు హైదరాబాద్లో చాలా యాక్టివ్గా ఉండే. ఇప్పటికీ ఇక్కడ ఇలాంటి కొన్ని స్లీపర్ సెల్స్ ఉన్నాయా? గతంలో మనతో ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన ఒక ఎక్స్ కల్నల్, ఆయన కూడా ఇదే చెప్పుకొచ్చాడు. రానున్న ఒక 60-70 రోజుల తర్వాత భారీ ఎత్తున ఇటు పాకిస్తాన్ అటాక్ చేసే ఆలోచన ఉంది, అవకాశం ఖచ్చితంగా ఉంది. పెహల్గాం 2.0 లెవెల్లోనే ఇంకొక దాడిని చేస్తామంటూ ఇటు జైష్ ఈ మొహమ్మద్కి సంబంధించిన గ్రూప్కి సంబంధించిన నాయకులు కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు ఒకసారి మనం చూస్తే తలా సయ్యద్ సైఫుల్లా కసూరి లష్కర్ ఈ తోయిబాకి సంబంధించిన డిప్యూటీ జనరల్ అని చెప్పుకొస్తుంటాడు. రీసెంట్గా ఈ పెహల్గాం దాడికి కూడా ఆయననే మాస్టర్ మైండ్. ఈ సైఫుల్లా కసూరి అలాగే తల్హా సయ్యద్ రీసెంట్గా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఒక పబ్లిక్ మీటింగ్